కర్ణాటక వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ యూజింగ్ 21 టీఎంసీ ఏదైతే పోలవరం నీళ్ళు అక్కడ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి దాని కంపెన్సేటర్ కింద వచ్చినటువంటి దాన్ని దే ఆర్ యూజింగ్ ఇట్ రైట్ రాయాలి. మహారాష్ట్ర కూడా వాడుతున్నారు. లెక్కల్లో చూపించారు వాళ్ళు, వాళ్ళ ప్రాజెక్టుల డిపిఆర్లో వాళ్ళ లెక్కల్లో చూపెట్టినారు. ఇక వాడుకోవాల్సింది వాళ్ళు మనం. సో ఆ 45 టీఎంసీ మనది ఉంది కదా, మనకు ట్రిబ్యునల్ కేటాయించిందే కదా, అప్పనంగా ఏదో వచ్చేది కాదు కదా. సో ఆ 45 ఈ మైనర్ ఇరిగేషన్ లాసెస్ 45 కలిపి 90.81 టీఎంసీలకు దాన్ని ప్రతిపాదించాం. ఇట్ హ్యాస్ ఎ స్ట్రాంగ్ బేసిస్. ఏదో గాలిలే అడగోలు జమాబందీ ఏర్పడతాడు చేసింది కాదు. ఒక స్పష్టమైనటువంటి విధానంతో, ఒక అవుట్లుక్తో భవిష్యత్తు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి చర్య చేసినాం. ప్రాజెక్టు 30,000 కోట్లు 35,000 కోట్లు మంజూరు చేసినాం. అందులో 27,000 కోట్లు ఖర్చు పెట్టినాం. ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 88-90% పనులు పూర్తి అయిపోయినాయి. ఈ ఆంధ్రాతోని పంచాయతీ ఉంటుంది ఎప్పటికైనా. వాళ్ళు పోతిరెడ్డిపాడు పొక్కగొట్టి దాన్ని పెంచి దాన్ని ఇంకింత పెంచి ఈ తెలుగు గంగా అనే పేరు మీద మొదలై అది ఎటెటెటెటు పోతుంది ఇక అడవుల జమాబంది. కాబట్టి మనం క్విక్కెస్ట్ పాసిబుల్ టైంలో తీసుకోవాలని ఆ వచ్చే వాటర్ను అక్కడ ఎంటైర్ వరల్డ్లో ఇక్కడ లేవండి 145 మెగావాట్స్ కెపాసిటీ పంప్స్ పెట్టినాం అక్కడ. స్పెషల్లీ ప్రిపేర్డ్, దోస్ పంప్స్ వర్ ప్రిపేర్డ్ బై BHEL ఆఫ్ ఇండియా. 145 మెగావాట్ల పంపులు అసలు ఇండియాలో ఎక్కడ ఏ ప్రాజెక్టుకు లేవు. ఎందుకని ఆ పంపు స్విచ్ ఆన్ చేసిన నేను, నీళ్ళు వచ్చినాయి. ఒక్క పంపు స్విచ్ ఆన్ చేస్తేనే ఇట్లా కాలువలు తల్లాడుతుండే. ఇట్లా అంటే ఆ గొడవ ఉంది కాబట్టి వాళ్ళు అటు పోతిరెడ్డి పడి పక్క నుంచి వాళ్ళు తీసుకుపోతూ ఉంటారు. ఆ వర్షాలు వచ్చినప్పుడే మనం తీసుకోవాలి, ఇంకో గత్యంతరం లేదు. కాబట్టి క్విక్కెస్ట్ పాసిబుల్ టైంలో ఈ రిజర్వాయర్లు నింపుకుంటే మనం సేఫ్ అయిపోతాం, జిల్లా కాడికి కొంత న్యాయం జరుగుతుందని చెప్పి ఆ 145 మెగావాట్స్ కెపాసిటీ ఉండే పంప్స్ పెట్టినాం. ఇప్పుడు పంప్స్ అన్నీ ఆల్మోస్ట్ ఇన్స్టాల్ అయినాయి. మరి ఈ గవర్నమెంట్లో వీళ్ళు ఏం పట్టించుకుంటలేరు, అసలు ఏం చేస్తలేరు. అయితే జరిగిన తర్వాత ఏమైంది, అనుమతులు అంత సాధించాలి. దాని మీద చాలా మెలికలు పెట్టినారు. ల్యాండ్ అక్విజిషన్ల ప్రాబ్లం చేసినారు. అయినా 27,000 ఎకరాలు మేము అక్వైర్ చేసినాం సక్సెస్ఫుల్గా. అదంతా క్లిష్టమైన సబ్జెక్ట్ ఈ రోజులలో ల్యాండ్ అక్విజిషన్ అంటే. అయినప్పటికీ 27,000 ఎకరాలు అక్వైర్ చేసినాం. 27,000 కోట్లు ఖర్చు పెట్టినాం. అంత కాన్సన్ట్రేట్ చేసినాం. గ్రీన్ ట్రిబ్యునల్కి పోయినారు, ఆ స్టేని క్యాన్సిల్ చేయించినాం. అనేక రకాల అడ్డంకులు కల్పించే ప్రయత్నాలు ఎన్ని చేసినా వాటన్నిటిని అధిగమిస్తూ ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకొని పోయినాం. అయితే ఈ పంపులన్నీ ఇన్స్టాలేషన్ అయిపోతుంది, బ్రహ్మాండంగా ఉంది. సరే, ఇంతగా అయితే మా గవర్నమెంట్ మారింది. సహజం, రాజకీయాల్లో గెలుపులు ఉంటాయి, ఓటములు ఉంటాయి, ప్రభుత్వాల మార్పిళ్ళు ఉంటాయి, జరుగుతాయి. కానీ ఎంత తెలుగు తక్కువ దద్దమ్మ ప్రభుత్వం వచ్చినా, నెక్స్ట్ సక్సెసివ్ గవర్నమెంట్ ఎవరు వచ్చినా రాష్ట్ర ప్రయోజనం కదా ఒక ప్రాజెక్ట్ అంటే. ప్రజలకు నీళ్ళు వచ్చేది కదా, ప్రజలు బ్రతికేది కదా, దాన్ని కొనసాగిస్తారు. ఇప్పుడు ఒక్క తట్టెడు మట్టి కూడా తీయలేదండి. మా గవర్నమెంట్ పోయిన తర్వాత పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఒక తట్టెడు మట్టి కనీసం నేను తీయలే. మరి దాన్ని ఎందుకు అబాండన్ చేసినరో, దాని వెనక ఏం ఉద్దేశం ఉందో, ఇంత నిష్క్రియాపరత్వం ఏంది, ఇంత దారుణమైంది. 2 నెట్ సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇప్పుడు మేము గమనిస్తున్నాం. మధ్యలో ఏమైంది, కేంద్ర ప్రభుత్వంతో తమాషా. బీజేపీ మొదటి నుంచి మాకు తెలంగాణకు శని అయింది. అది కేంద్ర ప్రభుత్వం ప్రతిదాన్ని వ్యతిరేకించడమే. ప్రతిదాన్ని చంద్రబాబు ఎన్డీఏలో చేరడం, ఆయన మాటలు పట్టుకొని వ్యతిరేకించడం, అడ్డంగా ఇష్టం వచ్చిన పద్ధతిలో. మేము బాగా కొట్టాను. మేము ఉన్న రోజులు అనేకమైనటువంటి పోరాటాలు చేసి దాన్ని ఎప్పటికప్పుడు సాధించుకున్నాం. అనుమతులు కానీ ఇంకోటి కానీ మొత్తం 9-10 అవసరం పడతాయి. అందులో 6 అనుమతులు ఆల్రెడీ వచ్చేసినాయి. మెయిన్ ఎన్విరాన్మెంట్ అసెస్మెంట్ కమిటీది అదే మెయిన్ అసలు ప్రాజెక్టుకు లైఫ్ లైన్. దాని మొత్తం అనుమతులు వచ్చేసినాయి. దాని తర్వాత మిగిలిన అనుమతులన్నీ లాంఛనమే, ఇక ఇచ్చేయాల్సిందే. అది ఇచ్చిందంటే అటువంటి అతి ముఖ్యమైనటువంటి అనుమతి కూడా తెచ్చినాం. అన్నీ వచ్చిన తర్వాత
కేంద్ర ప్రభుత్వం మొన్న చంద్రబాబు నాయుడు ఎంపీలు అవసరం ఉంది కదా అక్కడ వాళ్ళకు. ఇప్పుడు ఇద్దరు ఎంపీలు అవసరం కదా, నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు. దానికోసం బీజేపీ ఎంతకైనా దిగజారుతుంది. ఆడ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి కాబట్టి ఎంతకైనా దిగజారి ఆయన మాట పట్టుకొని డిపిఆర్ను వాపసు పంపించారండి. మేము ఉన్న రోజులు రాలే డిపిఆర్ వాపసు, అనుమతులు తెచ్చిన ఉంటాం మేము. ఇంకా డిపిఆర్ వాపసు వస్తే భూమి ఆకాశం ఒకటి చేయాలా రాష్ట్ర ప్రభుత్వం? ఎంత లొల్లి చేయాలా, ఎంత హడావుడి చేయాలా? ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకుపోవాలి. అవసరం వస్తే మేము వడ్లు కొనకపోతే పోయి ఢిల్లీలో ధర్నా చేసినామండి. మేము అప్పుడు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులు పండించిన పంట కొనకపోతే యావత్తు ఎమ్మెల్యేలు, క్యాబినెట్ అందరం పోయి ఢిల్లీలో ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచినాం. మేము 80 లక్షల టన్నులు మనకి తీసుకుంటామనేటువంటి ఒప్పందం మీద సంతకం చేయించుకొని వచ్చినాం. వడ్లు కొనిపించినాం ఎఫ్సిఐతోని. మామూలు వడ్లు కొనకపోతేనే మేము అంత అడావుడి చేసిపోయినాము. కానీ ఒక ఇంత పెద్ద ప్రధానమైన 3 జిల్లాలకు సంబంధించిన ప్రాజెక్టు డిపిఆర్ వాపసు పంపిస్తే వీళ్ళు కుయ్యలేదు, కుట్టుకోలేదు, వాళ్ళకి చెప్పని కూడా చెప్పలే. తెలియదు ఎవరికి బయట. జస్ట్ దేవర్ ఇంకా బాధాకరమైన అంశం ఏంటంటే అసలు